Hi friends, welcome to my YouTube channel Dharmasold. Friends, 10th class SSC పబ్లిక్ ఎగ్జామినేషన్స్ లో భాగంగా సోషల్ స్టడీస్ కి సంబంధించి మ్యాప్ పాయింటింగ్ 16 మార్కులకి ఇవ్వడం జరుగుతా ఉంది. అంటే రెండు ప్రశ్నలు ఇస్తాడు. ఒకటి ఇండియన్ మ్యాప్ ఇస్తున్నాడు, ఇంకోటి వరల్డ్ మ్యాప్ ఇస్తున్నాడు. ఇండియన్ మ్యాప్, వరల్డ్ మ్యాప్ లో కూడా ఈ పబ్లిక్ ఎగ్జామ్ లో రాబోయేటువంటి ముఖ్యమైనటువంటి ఈ మ్యాప్ పాయింటింగ్ అనేది ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఇవ్వడం జరుగుతా ఉంది. కంపల్సరీగా మీరు ఇది గనక ఫాలో అయితే 16కి 16 మార్కులు ఈజీగా సంపాదించవచ్చు. ఇది మీకు ఒక రివిజన్గా ఉపయోగపడుద్ది, ఒక క్విక్ గ్లాన్స్ లాగా ఉపయోగపడుద్ది. జస్ట్ మీరు చూసి ఐడెంటిఫై చేయడమే, చాలా ఈజీగా తెలుసుకోండి. ముఖ్యంగా ఇక్కడ రేపు పబ్లిక్ ఎగ్జామ్లో ఏవైతే ఇవ్వబోతున్నాడో అవి మీరు ఈ వీడియోలో ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. మీరు అది గమనించండి, చాలా ఇంపార్టెంట్. 16 మార్కులు సోషల్ స్టడీస్లో 16 మార్కులకి మ్యాప్ పాయింట్, వరల్డ్ మ్యాప్, ఇండియన్ మ్యాప్ అక్కడ మీకు కంపల్సరీగా వచ్చేటువంటివి ఇక్కడ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితులు దీన్ని మిస్ అవ్వద్దు. చివరి వరకు చూడండి, వీడియో షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇకపోతే ఇండియన్ మ్యాప్కి సంబంధించి ఏవి ముఖ్యమైన లొకేషన్స్ ఇవ్వబోతున్నాడు అనేది అంటే 3 సెట్ ఆఫ్ పేపర్స్లో ఇంచుమించుగా ఒక 324-25 లొకేషన్స్ ఇండియా మ్యాప్కి సంబంధించి ఒక 25 లొకేషన్స్ మీరు ఐడెంటిఫై చేయడం తెలుసుకోగలిగితే ఈజీగా ఈ యొక్క వరల్డ్ మ్యాప్లో అలాగే ఈ యొక్క ఇండియన్ మ్యాప్కి సంబంధించి 16 మార్కులు ఈజీగా సంపాదించు. 2 ప్రశ్నలు అడుగుతున్నాడు. ఇక్కడ మరి అందులో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇక్కడ మీరు గమనించండి. ఇక్కడ చూసినట్లయితే నర్మదా, ఇక్కడ మెయిన్గా ఏం అడుగుతున్నాడు అంటే ఇండియన్ మ్యాప్కి సంబంధించి నర్మదా రివర్ ఎక్కువగా అడుగుతున్నాడు. నర్మదా రివర్, గుజరాత్, పారాద్వీపు, తమిళనాడు, కోల్కతా, మహానది రివరు, బే ఆఫ్ బెంగాల్, డెక్కన్ ప్లాట్యూ. అలాగే ఇంకొక సెట్లో మాల్వా ప్లాట్యూ, లూనీ రివరు, ఈస్టర్న్ రైల్వే హెడ్ క్వార్టరు, అలాగే చిల్కా లేకు, అమరావతి, గుజరాత్, ముంబాయి, లక్షద్వీపు. మరో సెట్లో మీరు గమనిస్తే మరో సెట్లో ఏం అడుగుతున్నాడు అంటే ఇక్కడ చూడండి, ముంబై, జమ్మూ, జంషెడ్పూర్, గోవా, కేరళ, బీహార్, ఢిల్లీ, అరేబియన్ సీ. ఇవన్నీ కూడా మీరు ఇవి తెలుసుకుంటే చాలండి. ఇండియన్ మ్యాప్ వీటి నుంచి దాటి అక్కడికి వెళ్ళాల. ఇవి తెలుసుకుంటే మీరు ఈజీగా 8 మార్కులు సంపాదిస్తారు. ఇకపోతే దీంట్లో మనం చూద్దాం. ఇక్కడ వచ్చేస్తే ఏది ఎక్కడ ఉంది అనేది మీరు గమనిస్తే జమ్మూ అండ్ కాశ్మీర్ మీకు తెలుసు. ఇక జమ్మూ అయితే ఈ లొకేషన్లో మీరు ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. జమ్మూ తర్వాత ఇక్కడ చూడండి, లూనీ రివర్, గుజరాత్ దగ్గర నుంచి ఇక్కడ గమనిస్తే ఇది లూనీ రివర్. ఓకే, లూనీ రివరు. తర్వాత మాల్వా ప్లాట్యూ, ఇదంతా మీకు తెలుసు. మాల్వా ప్లాట్యూ, ఇక్కడ ఇదంతా మాల్వా ప్లాట్యూ. తర్వాత నర్మదా నది, ఇదిగోండి ఇక్కడ మొదలవుద్ది నర్మదా నది రివరు. తర్వాత ఇక్కడ ఇదంతా మీకు తెలుసు, ఇదంతా కూడా గుజరాత్. ఇది గుజరాత్ అడుగుతున్నారు. అలాగే ముంబై, దాని కిందే ముంబై. తర్వాత అరేబియన్ సీ, ఇదంతా కూడా అరేబియన్ సీ. ఇది మొత్తం కూడా అరేబియన్ సీ. తర్వాత గోవా చూడండి, ఇక్కడ గోవా, ఇది గోవా, ముంబాయి, గోవా. ఓకే, ఈజీగా మీరు ఐడెంటిఫై చేయగలరు వీటిని. ముంబాయి, గోవా. ఇది చూడండి, ఇక్కడ నుంచి నర్మదా నది రివర్ దాని డౌన్లో ఇదంతా కూడా డెక్కన్ ప్లాట్యూ. ఇదంతా కూడా మొత్తం కూడా డెక్కన్ ప్లాట్యూనే. ఇక గోవా. తర్వాత ఇక్కడ చూడండి, కేరళ, ఇదంతా కూడా కేరళ, మీ అందరికి తెలిసి ఇది కేరళ. తర్వాత ఇక్కడ చూస్తే తమిళనాడు, ఈ సైడ్ ఇదంతా కూడా తమిళనాడు. అలాగే అమరావతి, మన అమరావతి ఇక్కడ చూడొచ్చు మీరు, అమరావతి. అలాగే ఇక్కడ మీరు చూడండి, ఇది చూసినట్లయితే ఏంటిది, చిల్కా లేకు. ఎక్కువగా మనల్ని అడుగుతూ ఉన్నది ఏంటంటే చిల్కా లేకు. ఇక్కడ ఉంది చిల్కా లేకు. ఓకే, ఇది ఇక్కడ నుంచి మహానది రివరు, ఇదంతా మహానది రివరు. ఇక్కడ మొదలవుతుంది మహానది రివరు. తర్వాత ఇక్కడ మీరు చూడండి, పారాద్వీప్ రివర్ పైన ఇక్కడ పారాద్వీప్ కూడా చాలా సెట్స్లో అడుగుతున్నాడు. అలాగే కోల్కతా, ఇది మీకు కోల్కతా ఈజీగా పిక్చర్ చూస్తే మీకు అర్థమైపోవాలా. చిల్కా రివరు, మహానది రివరు, చిల్కా లేకు, దానిపైనే మహానది రివరు. ఆ తర్వాత మహానది రివర్ తర్వాత ఇక్కడ చూస్తే ఇది కోల్కతా, ఇదంతా మీకు తెలుసు. అలాగే ఇక్కడ బీహార్. తర్వాత ఇది మీరు గమనించినట్లయితే జంషెడ్పూర్ ఎక్కడ అని చెప్పేసి మనం ఎక్కువగా అడుగుతున్నాడు. ఇది జంషెడ్పూర్. తర్వాత ఇదంతా ఢిల్లీ, మీకు తెలుసు. ఓకే, ఇక్కడ ఢిల్లీ, రైట్, ఇది ఢిల్లీ. ఇంకా పోతే కిందకు వచ్చేసేయండి. కిందకు వచ్చేస్తే మనం బాగా అడుగుతుంది ఏంటంటే బే ఆఫ్ బెంగాల్. ఇదంతా కూడా
బే ఆఫ్ బెంగాల్. మీరు నదులు గుర్తుపెట్టడం, సముద్రాలు మహాసముద్రాలు గుర్తుపెట్టడం మీకు చాలా ఈజీ. ఎందుకనంటే అవి చిన్న ప్రదేశాల్లో ఉండవు కాబట్టి, అది వ్యాస్ట్ ఏరియాని కవర్ చేస్తుంది కాబట్టి మీరు ఈజీగా మహానది కానీ, లేకపోతే అరేబియన్ సీ కానీ, లేకపోతే ఇండియన్ ఓషన్ కానీ, లేకపోతే బే ఆఫ్ బెంగాల్ కానీ, ఇవన్నీ మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలరు అన్నమాట. తర్వాత తమిళనాడు, ఇక్కడ చూడండి కేరళ, లక్షద్వీప్, గోవా, అరేబియన్ సీ, ఇదంతా అరేబియన్ సీ, ఇది ముంబాయి, ఇది గుజరాత్. తర్వాత రివర్స్కి వచ్చి చిలకా రివర్, ఇది డక్కన్ ప్లాట్యూ, మీకు డౌన్ మొత్తం డక్కన్ ప్లాట్యూ, మహానది, రైట్, మహానది. ఇది ఒకటి మాళ్వా పీఠభూమి, మాళ్వా ప్లాట్యూ అంటాము. మాళ్వా ప్లాట్యూ, నర్మదా రివరు, తర్వాత ఢిల్లీ, బీహార్, ఇక్కడ బీహారు, మహానది రివర్. ఇవన్నీ కూడా ఒక క్విక్ గ్లాన్స్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది. చూస్తే మీకు ఈజీగా అర్థమైపోద్ది అనమాట. పిక్చర్ కావాలంటే మీరు తీసుకోండి, షార్ట్ చేసుకోండి. ఒకసారి ఇదంతా ఏది ఎక్కడ ఉందో ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ ఒక్క మ్యాప్ కనుక మీరు ఈజీగా ఫైండ్ చేయగలిగితే ఇవే పాయింట్స్ మీకు ఎగ్జామ్లో రాబోతూ ఉంటాయి. ఖచ్చితంగా చెప్పొచ్చు, ఈ యొక్క మ్యాప్ పాయింటింగ్లో ఉన్నటువంటి ఈ ప్లేసెస్ మీరు ముఖ్యంగా ఐడెంటిఫై చేయగలిగితే మీకు మ్యాప్ పాయింటింగ్లో, అంటే ఇండియన్ మ్యాప్కి సంబంధించి 8 మార్క్స్, వరల్డ్ మ్యాప్కి సంబంధించి 8 మార్క్స్, మొత్తం 16 మార్కులు వస్తాయి. ఇక మనం నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ గమనించండి, ఇండియన్ ప్లెయిన్ మ్యాప్. ఆ ప్లెయిన్ మ్యాప్లో ఏది ఎక్కడ ఐడెంటిఫై చేసాము అనేది కూడా ఇక్కడ మనం ఇచ్చాము. మ్యాప్ అలా ఇస్తున్నాడు మీకు, కాబట్టి దాంట్లో మనం ఈ పాయింట్స్, ఈ లొకేషన్స్ ఒకసారి మీరు గమనించండి. ఈ లొకేషన్స్ అన్నీ కూడా మీరు గమనించండి ఒకసారి. ఈ యొక్క మొత్తం ఎన్ని అంటే 24 లొకేషన్స్ మీకు ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఈ 24 లొకేషన్స్ ఐడెంటిఫై చేయండి. నెక్స్ట్ వరల్డ్ మ్యాప్. ఇక్కడ చూడండి, వరల్డ్ మ్యాప్ విషయానికి వచ్చేసరికి ఎక్కువ సార్లు మనల్ని దేశాలు అడుగుతున్నాడు. ఖండాలు, దేశాలు చూడండి, ఖండాలు, దేశాలు ఎక్కువగా అడుగుతున్నాడు వరల్డ్ మ్యాప్కి సంబంధించి. ఖండాలు, దేశాలు ఇక్కడ చూసారా, ఇక్కడ చూడండి వరల్డ్ మ్యాప్ ఇది. దీంట్లో ఏమిచ్చాడు అంటే, ఒకటి చైనా, జపాను, ఫ్రాన్సు, మెడిటరేనియన్ సీ, ఈజిప్టు, బ్లాక్ సీ, సిసిలీ, బ్రిటన్, 8 పాయింట్లు ఇచ్చాడు. ఇక్కడ ఈ 8 ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ. ఇక్కడ చూడండి, చైనా అనగానే చైనా మీకు ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. ఇదంతా కూడా చైనా, బ్లాక్ సీ. తర్వాత ఇది చూడండి జపాన్, ఇదంతా కూడా మనకి చైనానే, మొత్తం కూడా చైనా. ఇక ఇండియా ఇక్కడ ఉంది, ఇండియా వచ్చేసి ఇక్కడ ఉంది. ఒకసారి చూద్దాం, ఇదిగోండి ఇదంతా కూడా ఇండియా. అయితే ఇక్కడ పక్కన చైనా, ఇదిగోండి జపాన్, మనందరికీ తెలుసు జపాన్. తర్వాత ఇది బ్లాక్ సీ, ఇదంతా కూడా బ్లాక్ సీ. తర్వాత ఇక్కడ చూడండి ఫ్రాన్స్. తర్వాత మెడిటరేనియన్ సీ, ఇదిగోండి మెడిటరేనియన్ సీ, ఇదంతా మెడిటరేనియన్ సీ. తర్వాత కింద ఈజిప్ట్. తర్వాత సిసిలీ చూసారా, గమనించారు సిసిలీ. ఓకే, ఫ్రాన్స్, మెడిటరేనియన్ సీ. తర్వాత బ్రిటన్, ఇదిగోండి బ్రిటన్. ఓకే, తర్వాత జపాను, చైనా, జపాను, ఇక్కడ బ్లాక్ సీ. తర్వాత ఈజిప్టు, ఫ్రాన్స్, బ్రిటను. తర్వాత ఇది గమనించండి సిసిలీ, తర్వాత మెడిటరేనియన్ సీ. ఓకే, ఇది ఒక క్విక్ గ్లాన్స్ మీరు తీసుకోండి. నెక్స్ట్ గమనించండి, నెక్స్ట్ చూడండి, ఇక్కడ గమనించారా బ్రిటన్. మీకు ఆల్రెడీ ఇందాక మ్యాప్ పాయింటింగ్లో కూడా బ్రిటన్ ఇచ్చాడు. బ్రిటన్ ఇవ్వడం జరిగింది. ఇదిగోండి ఇదంతా రష్యా. తర్వాత జపాన్, ఇందాక కూడా జపాన్ ఇచ్చాడు. చైనా, జపాన్, ఇది చైనా, జపాన్ ఐడెంటిఫై చేయమని చెప్పి అడిగాడు ఇందాక. సేమ్ ఇప్పుడు రెండో సెట్లో కూడా అదే ఇచ్చాడు. చైనా, జపాన్లో బట్టి ఇది కూడా రెండో సెట్లో ఇచ్చాడు జపాన్. తర్వాత ఇక్కడ ఈజిప్ట్, ఇందాక కూడా ఈజిప్ట్ ఇచ్చాడు. సేమ్ ఈజిప్ట్ ఇందాక ఇచ్చాడు. సదరన్ ఆఫ్రికా, ఇదిగో సౌత్ ఆఫ్రికా, ఇదిగోండి ఇదంతా ఆఫ్రికానే, ఇది సౌత్ ఆఫ్రికా ఇక్కడ డౌన్లో. తర్వాత ఇక్కడ బ్రెజిల్, మీకు అందరికీ తెలిసింది బ్రెజిల్. మెడిటరేనియన్ సీ, ఇందాక కూడా మెడిటరేనియన్ సీ ఇచ్చాడు. తర్వాత ఇది బ్రెజిల్. తర్వాత మెక్సికో, ఇది యునైటెడ్ స్టేట్స్, మెక్సికో, ఇది బ్రెజిల్, ఇది మెక్సికో. ఇదంతా కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. దాని తర్వాత పక్కనే ఇక్కడ బ్రిటను. తర్వాత ఇదేమో మెడిటరేనియన్ సీ.
తర్వాత ఇక్కడ దాని కింద ఇక్కడ జపాన్, ఈజిప్టు, తర్వాత సౌత్ ఆఫ్రికా. ఇదిగోండి సౌత్ ఆఫ్రికా ఎక్కువగా అడుగుతున్నాడు మనల్ని, ఆఫ్రికా కాంటినెంట్ నుంచి సౌత్ ఆఫ్రికా. తర్వాత ఇక్కడ జపాన్ ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు, చిన్న దీవిలాగా ఉంటుంది జపాన్. ఇక్కడ ఇదంతా చైనా, ఇక్కడ రష్యా ఇదంతా. ఓకే, ఇది భారతదేశం. ఇక్కడ మీకు ఈజీగా ఐడెంటిఫై అవుద్ది అనమాట భారతదేశం. కాబట్టి ఇది చూసుకోవచ్చు మీరు. భారతదేశానికి ఇటువైపు చైనా, ఆ పక్కన పైన రష్యా, ఇక్కడ బ్రిటన్, తర్వాత ఇక్కడ ఈజిప్టు, మెడిటరేనియన్ సీ ఇది. ఓకే, నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. చూడండి, మళ్ళీ ఇది మూడో సెట్. ఈ మూడో సెట్లో ఏమి ఇచ్చాడు అంటే, ఒకటి ఇటలీ, సౌత్ ఆఫ్రికా, బెల్జియం, జర్మనీ, నైజీరియా, పసిఫిక్ ఓషన్, నార్వే, పాకిస్తాన్. ఇది గమనించండి, నార్వే, పాకిస్తాన్ ఇవన్నీ కూడా ఇచ్చాడు. ఇక్కడ మీకు ఇది వరల్డ్ మ్యాప్. ఈ వరల్డ్ మ్యాప్లో మీరు ముందు మెయిన్ ఏరియాస్ మీరు మిస్ చేసుకోవద్దు. ఏంటది అంటే కాంటినెంట్స్. ఫస్ట్ ఇదంతా కూడా ఆఫ్రికన్ కాంటినెంట్, ఇది చూసుకోవచ్చు మీరు. ఆఫ్రికా ఏది, అమెరికా ఏది, అలాగే చైనా, జపాన్, రష్యా ఏవి, ఆస్ట్రేలియా ఏది, ఇదంతా ముందు ఒక అవగాహనకు వచ్చేది మీరు. ఇదంతా మీకు అవగాహనకు వచ్చేది. ఇదిగోండి ఇండియాకి గమనించండి, ఇది ఇండియా, పక్కనే చైనా, ఆ పక్కనే ఫ్రాన్స్, రష్యా, తర్వాత ఇదిగోండి జపాను, తర్వాత ఇదిగోండి ఆస్ట్రేలియా, తర్వాత ఇది ఆఫ్రికా కాంటినెంట్. ఇందులో ఇక్కడ నైజీరియా ఉంది, ఇక్కడ ఏమో సౌత్ ఆఫ్రికా ఉంది. ఇక్కడ సౌత్ ఆఫ్రికా ఉంది, ఇక్కడ నైజీరియా ఉంది. గుర్తుపెట్టుకోండి ఈ లొకేషన్స్. తర్వాత ఇక్కడ చూడండి ఇటలీ, ఇదంతా మెడిటరేనియన్ సీ. ఇది మీకు తెలుసు, మనం ఆల్రెడీ ఇంతకుముందు ఐడెంటిఫై. ఇది మెడిటరేనియన్ సీ. ఇది ఇటలీ చూడండి, ఇక్కడే ఉంది ఇటలీ. ఇది ఇటలీ. ఓకే, ఇది ఇటలీ, మీరు ఇక్కడ ఐడెంటిఫై చేయండి. ఇది మెడిటరేనియన్ సీ పక్కనే. తర్వాత ఎక్కడ చూడండి బెల్జియం. ఇదిగోండి బెల్జియం ఇక్కడ ఉంది. ఇదేంటో తెలుసుగా మీకు, ఇది బ్రిటన్. అది ఇందులో ఇవ్వలేదు, ఇది బ్రిటన్. మీరు గమనించి గుర్తుపెట్టాలన్నమాట, ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది బ్రిటన్, ఇక్కడ పక్కన బెల్జియం ఉంది. తర్వాత దాని కిందన ఇదిగోండి జర్మనీ, ఇక్కడ జర్మనీ ఉంది. బెల్జియం, జర్మనీ. ఇది బ్రిటన్. ఇక్కడ నైజీరియా అడుగుతున్నాడు. ఇక్కడ సౌత్ ఆఫ్రికా. ఇదిగోండి ఇది ఆఫ్రికా కాంటినెంట్. ఇక్కడ నైజీరియా, ఇక్కడ సౌత్ ఆఫ్రికా. ఇక్కడ పాకిస్తాన్, మాకు అందరూ తెలుసు పాకిస్తాన్ చక్కగా ఇండియా అనుకుని పాకిస్తాన్ ఉంటుంది పక్కనే. పాకిస్తాన్. ఇక్కడ పసిఫిక్ ఓషన్, ఇదంతా కూడా పసిఫిక్ ఓషన్. ఇదిగోండి పసిఫిక్ ఓషన్, ఇది పసిఫిక్ ఓషన్, ఇదంతా కూడా పసిఫిక్ ఓషన్. ఇది సౌత్ ఆఫ్రికా, ఇది పాకిస్తాను, జర్మనీ, తర్వాత బెల్జియం, తర్వాత ఇటలీ, ఇది మెడిటరేనియన్ సీ, ఇక్కడ ఇటలీ, తర్వాత ఇది నైజీరియా. ఇవి మూడో సెట్. ఇది సౌత్ ఆఫ్రికా. గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, తప్పనిసరిగా ఇవి మీకు ఎగ్జామ్లు ఇవే వస్తే మ్యాక్సిమం వీటిని ఐడెంటిఫై చేయడం నేర్చుకోండి. ఇంతకు ముందు చెప్పింది ఇప్పుడు కూడా ఈ 3 సెట్స్, ప్రతి దాంట్లో 3 సెట్స్ ఉంటే కంపల్సరీగా 3 సెట్స్ ఫాలో అయిపోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.